హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కమ్మని దూది లాంటి మెత్తని పెరుగు వడలను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇలా చేస్తే పెరుగు వడలు స్పాంజీగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి. వీటిని మనం బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తక్కువ టైంలో సులభంగా చేసుకొని తినేయచ్చండి. సమ్మర్లో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని చట్నీ లేకుండా ఈజీగా తినేయచ్చండి. ఇంట్లో పిల్లలు కూడా అందరూ ఇష్టంగా తింటారండి. అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. మరి లేట్ చేయకుండా చాలా టేస్ట్గా ఉండే ఈ పెరుగు వడలను సింపుల్గా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ నేను పెరుగు వడల కోసం 1 కప్పు మినప్పప్పు ముందుగానే ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నానండి. మీరు కావాలంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోండి. ఇక నేను 4 గంటల తర్వాత చూపిస్తున్నానండి. ఇలా మిక్సీ జార్లో నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. ఒకవేళ మీరు గ్రైండర్ అయితే గ్రైండ్ చేసుకోవచ్చండి, గ్రైండర్లో అయినా. ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. దీనివల్ల మెత్తగా గ్రైండ్ అవుతుంది. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. వేసి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలండి. దీనివల్ల పెరుగు వడలు చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి. ఇదే విధంగా మిగతా పప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఉప్పు వేసుకొని కావాలంటే కొద్దిగా వాటర్ వేసి అయినా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇలా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా స్పాంజీగా చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోవాలండి. దీనివల్ల స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయండి. పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేస్తే వడలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. వీటిని ఆ వడలని పెరుగు వడలని చాలా మంది చాలా విధాలుగా అంటుంటారు. ఇలా పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే అంత ఫ్లఫీగా అవుతుందండి. పిండిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనం వాటర్ తీసుకొని పిండిని చెక్ చేసుకోవాలండి. ఎంత స్పాంజీగా ఉందో తెలుస్తుంది, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో ఇలా కొంచెం పిండి ముద్ద వేస్తే చూడండి పైకి తేలుతుంది. దీనివల్ల పిండి పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. ఇప్పుడు ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంటను ఇక్కడ వడల్లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మనం చేతిని ఒకసారి తడిపి ఇలా వడలు వేసుకోవాలి. మనం నార్మల్ వడలు ఎలా వేసుకుంటామో సేమ్ యాజ్ టీజ్గా అలానే వేసుకోవాలండి. ఈ వడలు కూడా కడాయిలో ఎన్ని పడితే అన్ని వడల్ని వేసుకోవాలి. ఇలా అన్ని వడల్ని వేసుకోవాలి. ఇలా అన్ని వడల్ని వేసుకోవాలండి. ఇక్కడ నాకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకున్నానండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం అయితే మీడియంలోనే ఉంచితే కలర్ మంచిగా వస్తుందండి. లోపల కూడా పచ్చిదనం ఉండదు. పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుందండి. హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వడలు కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి. చాలా సింపుల్ అండి. తక్కువ టైంలోనే మనం ఇలా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా అన్నిటినీ కడాయిలో వేసుకోవాలండి. ఎన్ని పడితే అన్ని ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లో తీసుకున్న తర్వాత వేడి ఉన్నప్పుడే మనం ఇలా కొద్దిగా ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని ఈ వడల్ని వాటర్లో వేసుకోవాలి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేసుకుంచాలండి. మరి ఎక్కువ వేడి ఉంటే ఒక 2 నిమిషాల తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్లో ఒక 4 కప్పుల దాకా పెరుగు తీసుకున్నానండి. దాంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్లో ఉంచిన వడల్ని ఇలా కొంచెం పిండి వాటర్ తీసేసి మనం ఈ పెరుగులో వేసుకోవాలండి. ఈ వడల్ని అన్ని వడల్ని ఇలా వాటర్ మొత్తం పిండేసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పెరుగు వడలకు పోపు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కర్రీ లీవ్స్ ఒక 8 నుంచి 9 దాకా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత పోపు బాగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం పెరుగు వడల్లోకి వేసుకోవాలి. ఇలా పెరుగు వడలు వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి.
సూపర్గా ఉంటుందండి. ఇలా సమ్మర్లో మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కూడా చాలా చాలా మంచిదండి ఒంటికి. ఇప్పుడు దీని పైనుంచి నేను ఇలా సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీ వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు ఒకవేళ మీకు ఇలా చిన్న పిల్లలు తినాలంటే మీరు దీంట్లో పేస్ట్ అయినా హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని పెరుగులో మిక్స్ చేసుకోవచ్చండి. పైనుంచి గార్నిషింగ్ కోసం ఒక 2 టీ స్పూన్ దాకా కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్‌గా చాలా చాలా బావుంటాయండి. చూస్తేనే నోట్లో నీరూరుతాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.